ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైసీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ వాహనానికి మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం నుండి నందిగామ వరకు పోరుబాటకు వెళ్తున్న జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని రైతన్నల పక్షాన నిలబడి ఓటు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తగా చంద్రబాబు నాయుడు? రైతు కష్టం తీరిద్దా? యూరియా సరఫరా చేయగలవా? పేపర్లోనేమో 50,000 టన్నులు 50,000 టన్నులు వచ్చేసింది ఎక్కడికి అంటాడు, వాళ్ళలో వచ్చిందంటాడు, షిప్పులో వచ్చిందంటాడు. యూరియా తీసుకొచ్చి సరఫరా చేసేస్తామని చెప్పేసి ఫోటోలు పెడతారు. లేకపోతే యూరియా కావాలంటే హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు.